శుభం వ్యాధం శ్రీ గురుభ్యో నమ. మనకి ఇక్కడ ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత మనం చూసుకునేసరికి ఏంటంటే రవి అనే గ్రహం కుంభరాశిలో ప్రవేశించడం, మకరం నుండి కుంభంలోకి వెళ్ళడము, అక్కడ రవి శని ఇద్దరు కలిసి ఉండడం ఒక రకమైన దోషంగా చెప్తాము. అలాగే కుజుడు ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి మనకి ఏంటంటే మకరంలో కనిపిస్తారు. సో దీని యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వారికి, అలాగే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో ఈ కర్కాటక రాశికి ఏమవుతుందంటే 7th ఆస్పెక్ట్ అండ్ 8th ఆస్పెక్ట్ జరుగుతుంది. అంటే మకరం కుంభం అనేది 7th and 8th ఆస్పెక్ట్ అవుతుందన్నమాట. 7వ ఇల్లు అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి చెప్పే స్థానం 7వ స్థానం అంటాము. అలాగే 8th హౌస్ అంటే ఆయుష్కు సంబంధించిన స్థానం అంటాము. 8th హౌస్లో రవి శని కలిసి ఉండడం అనేది ఓ రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళని హెల్త్ ఇష్యూస్ మీద చాలా ఎఫెక్టివ్గా చూపిస్తారు అన్నమాట. అంటే పాజిటివ్గా కాదు, నెగిటివ్గా చూపిస్తారు. హెల్త్ ఎఫెక్ట్ ఇస్తున్న కొద్దిగా తెలియకుండానే ఏదో ఒక శరీరంలో ఒక భాగం లోపల నుండి అది ఒక బర్న్ అవుతుంది, లేకపోతే ఒక పర్టికులర్ పార్ట్ ఏంటంటే స్పాయిల్ అవుతుంది, దాని ఇంపాక్ట్ అనేది మొదలవుతుంది అని 8th హౌస్ మనకి చెప్తున్నమాట. అలాగే 7th హౌస్ వచ్చినప్పుడు ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు ఎఫెక్ట్ ఇస్తుందని చెప్తున్నమాట. అంటే శుక్రుడు అక్కడే ఉన్నాడు, కుజుడు అక్కడే ఉన్నాడు. శుక్రుడు సుఖమైన సంసారానికి కారకత్వమైన వాడు శుక్రుడు అక్కడ ఉండడం వల్ల అది 7వ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఏంటంటే మీరు మగవాళ్ళైతే మీ ఇంటి ఇళ్ళ యొక్క ప్రభావం, మీరు ఆడవాళ్ళైతే మీ ఇంటి యజమాని యొక్క ప్రభావం 7వ ఇల్లు మాట. సో దాని మీద అలా జరుగుతుంది కాబట్టి అది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ స్పాయిల్ చేస్తూ అందరూ ఒకరికి 7వ భావం ఎవరైతే ఉంటారో ఆ 7వ భావం మీద ఉన్న వ్యక్తి, అబ్బాయి అయితే అబ్బాయి లేదా అమ్మాయి అయితే అమ్మాయి, వాళ్ళకి దాని మీద తనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుందంట అన్నమాట. అలా పడడం వల్ల ఏంటంటే రిలేషన్ మొత్తం స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకి కర్కాటక రాశిలో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పాయింట్ నుండి చాలా డెలికేట్ ఇష్యూ ఉంటుంది, దాన్ని జాగ్రత్త పడాలి. 45 days అక్కడ కుజుడు ఉంటాడు. ఈ 45 days శుక్రుడు వెంటనే జారిపోతాడు. శుక్రుడు అక్కడ నుండి పక్కకు జరిగేంత వరకు మనకు తప్పదు, ఆ మానసిక ఒత్తిడి తప్పదు. ఇంకా ఎలా ఉంటుందంటే వ్యవహారం, ఈ ఇష్యూ మేబీ చిన్నదే ఉంటుంది, రిలేషన్ మధ్య గొడవ చిన్నదే ఉంటుంది. అయితే 3వ వ్యక్తి ద్వారా గొడవ జరగచ్చు. ఇంట్లో వాళ్ళ 3వ వాళ్ళు ఎవరు ఉంటారు, అత్తగారు అనుకోండి, మామగారు అనుకోండి, ఆర్ బ్రదర్స్ సిస్టర్స్ ద్వారా జరిగే ఇబ్బందులు కొన్ని ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క రిలేషన్ మొత్తం స్పాయిల్ చేస్తుందన్నమాట. స్పాయిల్ చేయడానికి అక్కడ అనుకూలంగా శుక్రుడు ప్లస్ కుజుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అలాగే ఆయుష్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. చూడండి, మనం గట్టిగా ఇంట్లో గొడవలు అరుపులు గొడవలు అయితే బీపీ షుగర్లు పెరిగిపోతుంటాయి. దాని హాస్పిటలైజ్ అయిపోయిన వాళ్ళు సిలైన్స్ ఎక్కించడాలు, అదేంటి డిహైడ్రేషన్ అవ్వడం వల్ల, తర్వాత ఇంకేదో ప్రెషర్ మీద హాస్పిటల్లో జాయిన్ అవ్వడాలు, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దానికి కారణం ఏంటంటే అష్టమ స్థానంలోని శని రవి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకొంచెం బలోపేతం చేస్తాయి, దీన్ని నెగిటివ్ ఎనర్జీ బలోపేతం చేస్తాయి. సో మనం ఇవి రెండు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ఏమవుతుందంటే ఆరోగ్య స్థానం మన సప్తమ భావం, అంటే ఇక ఆల్మోస్ట్ కర్కాటకకి ఎలా ఉందో సింహరాశిలో ఆల్మోస్ట్ ప్రసారమైన అదేవిధంగా ఉంటుంది అన్నమాట ఈ కాంబినేషన్లో. ఇక కన్యా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే కన్యలో మనకి ఏంటంటే 5th house and 6th house అవుతుంది. అంటే మనకి అష్టైషయ భోగభాగ్యాలు స్థలం ఒకటి, రెండవది ఏమంటే 6వ ఏంటంటే ఆరోగ్య స్థానం ఉంటుంది. అంటే ఆర్థిక బలం మీద కొడుతూనే ఉంటాడు, అలాగే ఆరోగ్యం మీద కూడా కొడతాడు ఖచ్చితంగా. సో ఈ 6వ స్థానంలో ఈ సంఘటన జరుగుతుంది ఏదైతే ఉందో కన్యారాశి వారికి, అది కొంచెం సీరియస్ ఇష్యూలా కనబడుతుందన్నమాట. ఎందుకంటే రవి శనులు ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం సీరియస్ ఇష్యూ అది. వాళ్ళు ఎదురు పడదు, వాళ్ళు 6వ ఇంట్లో రవి అనే శని ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఈ కాంబినేషన్ ఏంటంటే ఆయుష్గా అంటే ఆరోగ్యం మీద కొడుతుందన్నమాట. మనకి ఎప్పుడైనా ఆరోగ్యం మహాభాగ్యం అంటుంటాం, ఆరోగ్యంతో ఉన్న అంటే ఏదైనా చేయగలుగుతూ ఉంటాం. సో అటువంటి ఆరోగ్యం మీద అటాక్ చేస్తుందన్నమాట. అది అక్కడ చేయడం అనేది ఏంటంటే ఒక ప్లానింగ్, ప్రోగ్రామ్, గోల్, థీమ్ ఏమైతే సెట్ చేసుకున్నా అది మొత్తం క్లాప్స్ అయిపోతుంది. అది బిజినెస్ పరంగా తీసుకోండి, లేకపోతే ఉద్యోగ పరంగా తీసుకోండి, లేకపోతే ఏ రంగంలో తీసుకోండి, ఒక్కసారి కొలాప్స్ అనేది జరుగుతుందన్నమాట. ఆ రెండు కాంబినేషన్స్ ఒకరు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలు అలా ఉంటాయన్నమాట. సో దాని మూలన ఏంటంటే మనం దానికి ముందుగా ప్రికాషన్ చేయాలి. కాబట్టి ఈ అగ్నితత్వం గల ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నది, ఒక రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ముందు వెనక ఒంటి మధ్యలో ఉన్న గ్రహాలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క అగ్నితత్వాన్ని మనం చలార్చడానికి అభిషేకమే చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఏ దేవతని మీరు చెప్పుకోవండి, కానీ దానికి అభిషేకం చేయండి, చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ అగ్ని యొక్క చల్లారడం జరుగుతుంది. అప్పుడు ఈ ఫైటింగ్స్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. గొడవలు చిరాకు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. నలిఫై అయిపోదు పూర్తిగా, కానీ కొంత తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో దీని ఇంపాక్ట్ అనేది మన ఉద్యోగం పడుతుంటుంది. సో అక్కడ కూడా నార్మల్గా ఉద్యోగం చేసుకునే అవకాశం పడుతుంటారు. సో ఈ రకంగా మనం చేసుకుని వెళ్తే కర్కాటకం, సింహం, కన్య ఈ ముగ్గురికి కూడాను ఈ రకంగా అభిషేకం చేసుకుంటూ ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే
అంత ఊరటగా ఉంటుంది. అలాగని అవేదో కన్క్లూజన్ వస్తాయని కాదు, మన ముందు అవి ఊరటగా కనబడతాయి అంతే కొంతకాలం. ఆ తర్వాత మళ్ళీ రాజయోగం ఉంది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా రాజయోగం రావాలంటే అక్కడ శుక్రుడు యొక్క చలనం జరగాలి, అక్కడ రవి యొక్క చలనం కుంభం నుండి మీనంలోకి వెళ్ళాలి. మీనంలోకి రవి వెళ్ళేంత వరకు మనకు తప్పదు ఒక పీడనం. ఇందులో స్పెసిఫిక్గా రవి శని ఇద్దరు కలిసి ఒకే నక్షత్రం మీద ఎప్పుడైతే కలవడానికి వస్తారో అక్కడ దాని యొక్క వైపరీత్యాన్ని బాగా చూపిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ఇందులో మనం చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే ప్రకృతిలో చూపిస్తుంది. మనిషి ఒక ప్రకృతి అనుకున్నప్పుడు మనిషిలోని ఆహారం తినే ప్రదేశంలో చూపిస్తుంది, ఏదో ఒక పెయిన్స్ తీసుకొస్తుంది, ఇబ్బంది పెడుతుంటుంది, ఇవన్నీ చేస్తుంటాయి. కాబట్టి మనం చెప్పినట్టుగా అభిషేకం చేయడము, అలాగే స్వామివారి యొక్క సన్నిధిలో చేసుకోవడమే కాకుండాను అవకాశం ఉంటే ఏదైనా ఒక అభిషేకం మన ఇంట్లో కూడా చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంత మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.